రోజే నువ్వు శాస్త్రి గారి మాట ప్రకారం మా అన్న కొడుకుని పెళ్లి చేసుకుని ఉండుంటే నీ జీవితం సంతోషంగా ఉండేదే. అలా కాకుండా మాకెవ్వరికి చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు లేచిపోయి వాడినెవడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, వాడు నిన్ను మధ్యలోనే వదిలేసిపోయాడు. అది కాదక్క. అబ్బా, అరే చాలా నొప్పిగా ఉందిరా. నేను ఫోన్ కూడా చేత్తో పట్టుకోలేక స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. నీ కష్టం చూస్తే నాకు నవ్వు వస్తుందిరా. ఏదో ఒకసారి వీడియో కాల్ చేయి, అని నిన్ను చూడాలనుందిరా. రే ఆపరా నీ పిల్ల చేష్టలు. అరే ఫోన్ చేత్తో పట్టుకోలేకపోతున్నారా అంటే నా మీద జోకులు వేస్తావా? అసలు నా కష్టం నీకేం తెలుసురా? ఎవడా నేను కష్టాలు కొని తెచ్చుకోమని చెప్పింది? బాడీ బిల్డర్ లా ఫోజులు ఇచ్చేసి ఒళ్ళు నొప్పులు తెచ్చుకున్నావు. రే 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 అసలు నువ్వు ఫ్రెండ్ అంటరా? ఇక్కడ నేను బాధపడుతుంటే సెటైర్లు వేస్తావా? సెటైర్లు చెత్తదవా. రే 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 నిజమైన ఫ్రెండ్ అంటే ఇలాగేరా, నొప్పిగా ఉన్నా నవ్వించడానికి ట్రై చేస్తాడు. అర్థం చేసుకోమావా? వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. రండి లక్ష్మి, కూర్చోండి. ఈరోజు అత్తగారింట్లో బాగా గడిచింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అసలు నా శక్తి ఏంటో నాకు ఇవాళే తెలిసింది. మంచి ఎక్సర్సైజ్ చేశాను. అవునా? సరేనండి. ఆగండి లక్ష్మి, నాకు రాయడానికి ఏదో ఆయింట్మెంట్ తెచ్చినట్టున్నారు కదా. నాకు పెద్ద నొప్పులు ఏం లేవు, మీరు తెచ్చారు కాబట్టి రాసేయండి. పర్వాలేదులేండి, నొప్పి లేకపోతే ఆయింట్మెంట్ రాయకూడదు. పర్వాలేదు, నేను తీసుకువెళ్తాను. లక్ష్మి, నేనేదో ఊరికే అన్నాను. నిజం చెప్పాలంటే చాలా నొప్పిగా ఉంది. కొంచెం రాయండి, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. నాకు తెలుసులేండి, నొప్పి లేనట్టు పోజ్ ఇచ్చారు కదా. మరి ఏదో అనవసరంగా బిల్డప్ ఇచ్చాను. బాగా నొప్పెడుతుంది, రాయండి ప్లీజ్. నొప్పిస్తుందా? పెద్ద నొప్పేం లేదు లక్ష్మి, ఏదో లైట్ గా అంతే. తెలుసండి, అలవాటు లేకపోతే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. అదీ కాక మీరు 1-2 బిందెలు తోడలేదు కదా, సుమారు 50 బిందెల నీళ్లు తోడుండొచ్చు. నొప్పి లేకుండా ఉంటుందా? అబ్బా, సారీ అండి, మా ఇంట్లో మీరు పనులన్నీ చేయడం ఏం బాగోలేదు. సారీ ఏంటి లక్ష్మి, మీ ఇల్లు అంటే మా ఇల్లు కదా. మన ఇంట్లో మనం పని చేసుకోవడంలో తప్పేముంది? మీరు అలా మాట్లాడకూడదు. అదిగాక అత్త ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు చూసారా? అవునండి, అమ్మ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు.